జెరోమ్ బ్రూనర్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మన ఇంటర్నల్ మెంటల్ రిప్రజెంటేషన్ అంతర్గతంగా ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకుంటాం అన్న విషయంలో 3 పద్ధతులు సూచించాడు. ఈ 3 పద్ధతుల ఆధారంగానే ఈనాడు మన విద్యా ప్రణాళికలో బోధనా పద్ధతులు విద్యావేత్తలు రూపొందిస్తున్నారు. ఉదాహరణకు క్రియాత్మక విధానం, యాక్షన్ బేస్డ్ లెర్నింగ్ అంటే ప్లేవే మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, హ్యాండ్స్ ఆన్ మైండ్స్ ఆన్ మెథడ్. పిల్లలు క్రియాత్మకంగా ఒక కృత్యంలో పాల్గొని స్వయంగా నేర్చుకోవడమే క్రియాత్మక పద్ధతి. మరి రెండవ పద్ధతి ఐకానిక్ మెథడ్, చిత్ర ప్రతిమ పద్ధతి. అంటే చాలా సింపుల్. పిల్లలు చార్ట్స్ చూస్తూ నేర్చుకోవడం, గ్రాఫ్స్ చూస్తూ నేర్చుకోవడం, మ్యాప్స్ చూస్తూ నేర్చుకోవడం, కార్టూన్స్ చూస్తూ నేర్చుకోవడం, కామిక్స్ చూస్తూ నేర్చుకోవడం, ఫ్లాష్ కార్డ్స్ చూస్తూ నేర్చుకోవడం, పోస్టర్స్ చూస్తూ నేర్చుకోవడం, ఒక స్పెసిమెన్ చూస్తూ నేర్చుకోవడం, ఒక ఆబ్జెక్ట్ చూస్తూ నేర్చుకోవడం, వస్తువు, ఒక మోడల్ చూస్తూ నేర్చుకోవడం, ఒక డయోరామా చూస్తూ నేర్చుకోవడం, ఒక పప్పెట్ చూస్తూ నేర్చుకోవడం, వివిధ బోర్డ్స్ ద్వారా చూస్తూ నేర్చుకుంటే ఈ యొక్క ప్రతిమ చిత్ర విధానం ఐకానిక్ మెథడ్. మొదటిది యాక్షన్స్ ద్వారా నేర్చుకుంటే, రెండవది ఇమేజెస్ ద్వారా నేర్చుకుంటాడు ఇటువంటి బోధన ఉపకరణాల ద్వారా, మూడవది భాషను ఉపయోగిస్తూ ఆలోచిస్తూ వివేచిస్తూ నేర్చుకుంటే దానిని మనం ప్రతీకాత్మక పద్ధతి అంటాం. ఇక్కడ ఆన్సర్ చెప్పండి. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. చెప్పండి. క్రియాత్మక విధానంలో నేర్చుకుంటారు. పెద్దవారు ప్రధానంగా వయోజనులు ఏ విధానంలో నేర్చుకుంటారంటే వాళ్ళు భాషను ఉపయోగిస్తూ సింబల్స్ ఉపయోగిస్తూ నేర్చుకుంటారు కాబట్టి ప్రతీకాత్మక విధానంలో నేర్చుకుంటారు. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.